ఉంటే ఎవరైతే నష్టం జరిగిన కుటుంబాలున్నారో వారి కుటుంబ సభ్యులు కూడా మనం ఒక మంచి ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జరుగుతూ ఉంటాం. తప్పనిసరిగా అన్ని అంశాలు ఆలోచించాలి. కూడా మేము మంత్రులుగా 2 సంవత్సరాల్లో 2 సార్లు కుమారస్వామి గారు కానీ నేను కానీ స్టీల్ ప్లాంట్కి వచ్చి దానికి తెలుసు స్టీల్ ప్లాంట్ డబ్బులు ఏర్పాటు గురించి ఏ రకంగా వెళ్ళడానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మరింత మెరుగైనటువంటి సహాయాన్ని అందించేటువంటి విషయంలో మేము సానుకూలంగా ఆలోచిస్తామనేటువంటి విషయాన్ని సత్యనారాయణమూర్తి సిపిఐ సంప్రదించి మెరుగైన ప్యాకేజీ ప్రకటించింది. అదే భరోసా మాటలు సగం అయితే సగం అది భరోసా 2060 అందించినా తక్కువేనండి. అంతేనండి. అది అందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఇంకా మెరుగైనటువంటి మరో ఎప్పుడైతే విషయాలు ఇచ్చారో ఆ విషయాలు కూడా ఏ సందర్భంలో ఎక్కడ మంచిగా సపోర్ట్ చేశారు అనేటువంటి విషయాలు కూడా ఆలోచించారు. తర్వాత 2012లో జరిగినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రమాదం మీరు రూపాయలు ఇవ్వడం ఒక పార్టీ, మీరు కూడా బాధితులే. మీ పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు మురళీధర్ రాజు గారు ఆయన మరణించాడు. అప్పుడు కానీ అంటే అప్పటికి ఇప్పటికీ మీరు లెక్క వేసుకుంటే డిప్రిసియేషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత దానికి తగినట్టుగా ఇవ్వాలి కదా. మీరు అన్నది ఒకటి మటుకు వాస్తవం అంటే మనం ఎంత డబ్బులు ఇచ్చినా మనిషిని తెచ్చుకోలేము.